gracious and loving Father, కృపగల పరలోకపు తండ్రి, come into our hearts, మా హృదయాల్లోనికి రండి. hover upon our hearts. మా హృదయాల లోపల మీ ఆత్మకార్యం Let చేయండి. not the devil in any way work in us. సాతాను ఏ రీతిగా మాలో పని చేయకుండా సహాయం చేయండి. Let your Holy Spirit come upon us, నీ పరిశుద్ధాత్మ మా మీదికి రానివ్వండి. and let your presence be given unto us. నీ సన్నిధి మాకు అనుగ్రహించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let us turn to the epistle of 2 Peter, chapter 1 and verse 4. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. Yeah. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. He has given us the precious and great promises, ఆయన మనకు అమూల్యముల అత్యధికమైనటువంటి వాగ్దానాలను ఇచ్చారు. that we may be partakers of his divine nature. అందును బట్టి ఆయన దైవికమైనటువంటి ఆ దేవ స్వభావమందు మనం పాలివారం అవుతాము. Why did he give those precious promises to us? ఎందు నిమిత్తము అంత అమూల్యమైన వాగ్దానాలు మనకిచ్చారు? So that we may partake in the divine nature of God. దేవుని దేవ స్వభావంలో మనము పాలివారం అవ్వాలి అని ఆశతో ఆయన వాగ్దానాలను ఇచ్చారు. That you must remember always. ఆ మాటలు లేదా ఆ విషయాన్ని మీరు అన్ని వేళలా జ్ఞాపకం ఉంచుకోవాలి. Because of the divine blood of Jesus, యేసు యొక్క పవిత్ర రక్తమును బట్టి, the sinless blood of the Lord Jesus, పాపరహితమైన యేసు రక్తమును బట్టి freely we have received salvation. ఉచితముగా మీరు రక్షణను పొందుకున్నారు. You did not spend anything, you did not give anything for salvation. రక్షణ కొరకు మీరు ఏది చెల్లించలేదు లేదా ఏదో గొప్ప కార్యము చేయలేదు. Salvation is free. రక్షణ అది ఉచితంగా ఇవ్వబడింది. So we have to be grateful to God for the free salvation. కనుక ఆయన అనుగ్రహించిన ఉచిత రక్షణను బట్టి మనం కృతజ్ఞులమై ఉన్నాము. No greatness in us. మనలో ఏ గొప్పతనము లేదు. That is why we must be ever humble. అందు నిమిత్తమే మనం అన్ని వేళలా దీనులమై ఉండాలి. We should not become proud. అంతేగాని అహంకారులుగా గర్విష్ఠులుగా మారవద్దు. He has given us a new nature. ఆయన మనకు నూతన స్వభావాన్ని ఇచ్చారు. And also new relationship. అదే రీతిగా నూతన సహవాసమును ఇచ్చారు. 1 John 3rd chapter 1 యోహాను 3వ అధ్యాయము and verse 2. 2వ వచనము. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. You will be in the likeness of Jesus. నీవు యేసును పోలి ఉంటావు. So during these days you must grow into the likeness of Jesus. మరి ఈ దినాలన్నిట కూడా నువ్వు యేసు పోలికలో ఎదగాలి. We look at the early church in Acts of Apostles. మనము అపోస్తుల కార్యములో ఆదిమ సంఘాన్ని చూస్తూ ఉన్నాము. The early church did what Jesus already did. ఆరంభ సంఘము యేసుక్రీస్తు ఏదైతే చేశారో దాన్నే వెంబడించారు, Whatever the works అనుకరించారు. their Savior, the Lord Jesus, did on this earth, the same things the early church did. ఆరంభ సంఘము యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏదైతే చేశారో చేయమన్నారో అదే దాన్ని చేస్తూ వచ్చారు. And God wants you also to do the same things what Jesus did. మరి దేవుడు మీరు కూడా యేసు ఏదైతే చేశారో అదే విషయాలను జరిగించాలి అనే ఆశ కలిగి ఉన్నారు. Jesus is our master. యేసుక్రీస్తు మన యజమానుడు. Jesus is your master. ఆయన నీ యజమానుడు. The Holy Spirit is your teacher. పరిశుద్ధాత్ముడు నీ యొక్క బోధకుడు. The Holy Spirit always teaches you and shows you what Jesus did on this earth. పరిశుద్ధాత్ముడు అన్ని వేళలా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడో అవన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. The Holy Spirit directs your attention towards Jesus. పరిశుద్ధాత్ముడు నీ కేంద్రీకరణను యేసు వైపునకే మరలేలా చేస్తారు. He makes you to read, meditate the scriptures on what Jesus did on this earth. పరిశుద్ధాత్ముడు భూలోకంలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారు అనే ఆ వాక్య భాగముల వైపు నిన్ను నడిపిస్తారు. Gospel of John, యోహాను 14th సువార్త chapter 14వ అధ్యాయము and verse 12. 12వ వచనము. He that believes on me, he worketh the works that I do, 12వ and also the greater works than I did. 12వ వచనము. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును,
వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయంగా He said, చెప్తున్నాను. I'm going to my Father. నేను నా తండ్రి యొద్దకు వెళ్తున్నానని చెప్తున్నాడు. So you'll do what I did and more than greater things than I did. కనుక విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన క్రియలను చేస్తాడు, అంత మాత్రమే కాదు వాటికంటే మరి గొప్ప క్రియలను కూడా చేస్తాడు అంటున్నాడు. Yeah, when you will do like that? ఎప్పుడు మరి మీరు ఆ రీతిగా గొప్ప కార్యాలు చేయగలుగుతారు? Only when you follow him. ఆయనను వెంబడించినప్పుడు మాత్రమే. What did Jesus say in the beginning of his ministry? ఆయన యేసుక్రీస్తు పరిచర్య ఆరంభంలో ఏమని చెప్తూ ఉన్నారు? Matthew chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయము And verse 19. 19వ వచనము. Yeah, he said, follow me. ఆయన నన్ను వెంబడించుడి అంటున్నారు. And 8th chapter and verse 22. మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనము. యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని చెప్పాను. He said, follow me. యేసుక్రీస్తు నన్ను వెంబడించుము అని చెప్తున్నాడు. And following Jesus is more greater than attending to the burial of his father. మరి యేసును వెంబడించుట అనే కార్యము తన తండ్రిని పాతి పెట్టేటువంటి కార్యము కంటే గొప్ప విషయము. That is what the meaning of following Jesus. యేసును వెంబడించడము అంటే అర్థం అది. Many people, they do not know that. చాలా మందికి ఆ విషయం అర్థం కాదు. They go to the burial and lose all spirituality. వారు ఆ యొక్క సమాధుల యొద్దకు వెళ్తారు, అలాంటి కార్యక్రమాలకు వెళ్ళి వారి ఆత్మీయతను అంతటిని పోగొట్టుకుంటారు. They will lose the light they received. వారు పొందుకున్న వెలుగును కోల్పోతారు. Because this our land is filled with heathen practices. ఎందుకనగా మరి ఈ మన స్థలం అంతా కూడా అన్యాచారాల చేత నింపబడి ఉన్నటువంటి స్థలము. But doing the work of God and following Jesus is greater. కానీ మరి దేవుని సేవ చేయడము, ఆయనను వెంబడించడం అనేది అది ఎంతో గొప్ప విషయము. You are missing and losing the greater things and choosing the lesser things. మీరు ప్రాముఖ్యమైనవి గొప్ప విషయాలను కోల్పోయి తక్కువ వాటిని వెంబడిస్తూ ఉన్నారు. Why you are not able to follow? ఎందుకు ఆయనను వెంబడించలేకపోతున్నారు? Once I was going to Karimnagar district. ఒకమారు నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళాను. I was going. నేను వెళ్తూ ఉన్నాను కరీంనగర్ జిల్లా ప్రాంతానికి. I was in the vehicle. నేను వాహనంలో ఉన్నాను. Suddenly phone came to me. అకస్మాత్తుగా నాకు ఫోన్ వచ్చింది. Your brother died. You must come and bury him. మీ సహోదరుడు చనిపోయాడు కనుక మీరు సమాధి కార్యక్రమానికి రావాలి. And I said I will not come. నేను చెప్పాను నేను రాలేను. He is my own brother. అతడు నా స్వంత సహోదరుడు. He was saved under my ministry. అతడు రక్షింపబడిన వాడు కూడా. I said no, I cannot come. అయినప్పటికీ నేను రాలేను అని చెప్పాను. I was going to the ministry. I am on the way. మరి ఆ సమయంలో నేను సేవ నిమిత్తమై వెళ్తూ ఉన్నాను. I told them I am on the way going to the meeting. నేను వారితో స్పష్టంగా చెప్పాను నేను సేవ నిమిత్తమై ఒక స్థలానికి వెళ్తున్నాను, కూటముకు వెళ్తున్నాను కనుక రాను. You somebody, you can bury him. మీలో ఎవరైనా ఉండి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించండి అని చెప్పాను. For the sake of burial I cannot lose the ministry. సమాధి చేయడం కొరకు నేను చేయవలసిన సేవను ఆపను. That's how I learned to do ministry. ఆ రీతిగా నేను సేవ చేయడాన్ని నేర్చుకున్నాను. Many people, they don't know how to do the ministry. చాలా మందికి సేవ చేయడం ఎలానో తెలియదు. For all these worldly things they are going back. ఈ లోక సంబంధమైన విషయాలన్నిటిని బట్టి వారు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. They are sinking in the spiritual level. వారు ఆత్మీయ పరిస్థితిలో కుంచుకుపోతున్నారు. They are not able to love God, they are not able to please God. వారు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు, సంతోషపెట్టలేకపోతున్నారు. What did Jesus say? యేసుక్రీస్తు ఏమని చెప్పారు? Mark 8th chapter. మార్కు సువార్త 8వ అధ్యాయము And verse 34. 34వ వచనము. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. Whosoever wants to follow me, he must deny himself. నన్ను వెంబడింపగోరువాడు మొదటగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. If you do not deny yourself, నిన్ను నీవు ఉపేక్షించుకోనకపోతే you cannot follow Jesus. నీవు యేసును వెంబడించలేవు. You are baptized and now you must follow Jesus. నీవు బాప్తిస్మం పొందుకున్నావు కనుక ఇక నీవు యేసును వెంబడించాలి. You are putting your family first. కానీ నీవు కుటుంబాన్ని ముందు పెడుతున్నావు. You are denying Jesus.
యేసును ఉపేక్షిస్తున్నావు. But you must deny yourself. కానీ నిజానికి నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. You are not able to take the first step of denying yourself. నిన్ను నీవు ఉపేక్షించుకోవడం అనేటువంటి ఆ మొట్టమొదటి అడుగు నేను వేయలేకపోతున్నావు. You want to go away from the presence of God to have a burial and someday auspicious day. ఒక ప్రాముఖ్యమైనటువంటి సమయములో నీవు చేయవలసింది చేయకుండా ఏదో సమాధి కార్యక్రమము అని వెళ్ళిపోతూ ఉన్నావు. We don't follow the opinions of others. మనము ఇతరులు ఇచ్చేటువంటి అభిప్రాయాలు లేదా సూచనలు తీసుకోము. What is the opinion of your relatives? మరి నీ బంధువుల అభిప్రాయాలు ఏంటి? You need not do anything, just come and sit or stand. మీరు ఏమి చేయక్కర్లేదు, వచ్చి ఇక్కడ కూర్చోండి లేదా నిలబడండి చాలు అంటారు. You need not do any puja. నీవు ఏ పూజ చేయక్కర్లేదు అంటారు. You need not eat whatever we prepare. మేము ఇచ్చే ఆహారమే గాని మరి దేన్నో మీరు తినని అవసరం లేదు అంటారు. Because that man who died is your father. ఆ చనిపోయిన వ్యక్తి నీ తండ్రి గనుక, or your mother, లేదా నీ తల్లి అయితే just come and stand. కేవలము వచ్చి నువ్వు నించు అంతే. They will give you so many opinions. ఆ రీతిగా ఎన్నో అభిప్రాయాలను వారు we are the followers of Jesus. మరి మనం యేసును వెంబడిస్తూ ఉన్నవారు. We do what Jesus commanded. యేసు ఏదైతే ఆజ్ఞాపించాడో అదే మనం చెయ్యాలి. He commanded that fellow who wanted to go to burial of his father. ఎవరైతే మరి అక్కడ ఉన్న వ్యక్తి తన తండ్రిని సమాధి చేయడానికి వెళ్తాను అంటున్నాడు. And Jesus said, let the dead bury the dead. యేసు స్పష్టంగా తనతో చెప్తున్నాడు, మృతులను పాతి పెట్టుకో. You are not able to follow the commandments of Jesus. యేసు ఆజ్ఞలను నువ్వు వెంబడించలేకపోతున్నావు. How can you say you are a follower of Jesus? అయినప్పటికీ మరి యేసును వెంబడించే వ్యక్తి నిన్ను నువ్వు ఏ రీతిగా చెప్పుకుంటున్నావు? What are you thinking? What that fellow will do? What that my relative will do? I cannot grieve him. నా బంధువు ఏమంటాడో లేకపోతే వారు ఏమని తలస్తారో నేను వారిని దుఃఖ పెట్టలేను అనుకుంటున్నావు. You cannot follow Jesus. నీవు అలా అనుకుంటే యేసును వెంబడించలేవు. Jesus said, follow me. యేసుక్రీస్తు నన్ను వెంబడించు అంటున్నాడు. I cannot follow your opinion. అందును బట్టి నేను మీ అభిప్రాయాలను వెంబడించలేను. Whatever you say, first I will do what Jesus say. That's all. నువ్వు ఏది చెప్పినప్పటికీ మొట్టమొదటిగా నేను మాత్రం యేసు చెప్పిందే చేస్తాను. I cannot follow the opinions of anybody. మరి ఎవరి అభిప్రాయాలను నేను వెంబడించలేను. Whether he is a political leader, whether he is anybody. అది ఒక రాజకీయ నాయకుడే గాని మరి ఏ గొప్ప వ్యక్తి చెప్పినప్పటికీ నేను దాన్ని వెంబడించలేను. Some people they come to me, it's not good for you sir, you should not do like that, you must do like this and that they will say. కొన్ని మార్లు కొంతమంది నా యొద్దకు వచ్చి సార్ మీరు ఇలా చేయకూడదండి, ఇలా చేస్తే బాగుంటుంది అని ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. You will not get good name. మీరు గనక అలా ఉంటే మంచి పేరు పొందుకోలేరండి. I must do according to the Bible, according to the sayings of our Savior. వారు ఎన్ని చెప్పినప్పటికీ నేను వాక్యం ఏది చెప్తుందో అదే చెయ్యాలి. యేసు ఏం చెప్పాడో అదే నేను చెయ్యగలగాలి. Then you will be called as a disciple. అప్పుడు మాత్రమే నీవు ఒక శిష్యుడిగా నువ్వు పేరు పొందుకోగలుగుతావు. John 17th chapter. యోహాను సువార్త 17వ అధ్యాయము. Jesus prayed for the disciples. యేసుక్రీస్తు శిష్యుల కొరకు ప్రార్థించారు. 17th chapter 4th verse. 17వ అధ్యాయము 4వ వచనము. What did he pray to his father? తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు. I have finished the course which you have given me. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి. He could say I have finished. నీవు ఆ రీతిగా చెప్పగలగాలి నేను సంపూర్ణంగా చేశాను అని. That's what Jesus said in his prayer. యేసుక్రీస్తు ఆ మాటల్ని తన ప్రార్థనలో పలికారు. The work which you have entrusted to me. నీవు నాకు ఏ పనైతే అప్పగించావో. And that Jesus is the head of the church. యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సు. He glorified his father. ఆయన తండ్రిని మహిమపరిచారు. We must also glorify our Savior. మనము కూడా మన రక్షకుని మనం మహిమపరచాలి. 6th verse. I have manifested your name. నేను నీ నామాన్ని మహిమపరచాను అంటున్నారు. We must say. మనము కూడా అలా పలకగలగాలి. ఆయనను మహిమపరచాను అని చెప్పగలగాలి. Must be able to pray like that. మనం కూడా ఆ రీతిగా ప్రార్థించగలగాలి. Lord, I have manifested your name. ప్రభువా నేను నీ నామాన్ని మహిమపరచాను. Are you manifesting his name? మరి నీవు ఆయన నామాన్ని మహిమపరచగలుగుతున్నావా? You are not a disciple at all. నీవు ఒక శిష్యుడు ఎంత మాత్రం కాదు. For name's sake you are Christian.
పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా లేదా శిష్యుడిగా You are ఉంటున్నావు. afraid of your husband. నీవు నీ భర్త అంటే You are afraid భయపడుతున్నావు. of your father. నీ తండ్రి అంటే You భయపడుతున్నావు. are afraid of your elder brother. లేదా నీ అన్నగారికి భయపడుతున్నావు. You are not a Christian at all. నీవు క్రైస్తవుడం ఎంత మాత్రం కాదు. You cannot say, I have manifested the name of Jesus. నేను దేవుని నామాన్ని యేసు నామాన్ని మహిమపరచానని నువ్వు చెప్పలేవు. If I say like that, you say, they will kill me. నువ్వు అలా చెప్పినట్టయితే ఏమంటావు అంటే వారు నన్ను చంపేస్తారండి అంటావు. You are not a bold Christian. నీవు ధైర్యం కలిగిన క్రైస్తవుడుగా లేవు. You are a coward. ఒక పిరికి వాడి వలె నువ్వు ఉన్నావు. You cannot say, Jesus is with me. Yes, Shadrach, Meshach and Abednego. యేసుక్రీస్తు నాతో ఉన్నాడు అని నువ్వు చెప్పలేని వ్యక్తివి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏ రీతిగా పలికారో ఆ రీతిగా పలకలేని వ్యక్తివి. We will not bow to the principles of this world. ఈ లోకపు మర్యాదను బట్టి మేము ఎవరికి నమస్కరించము అని వారు చెప్పారు. We cannot bow before the rules of the government. ఆ ప్రభుత్వపు ఆ సూచనల ప్రకారము మేము ఎవరికి నమస్కరించమని We చెప్పారు. will go according to the principles of God only. కేవలము దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటలను బట్టి మాత్రమే మేము You are afraid. ఆరాధిస్తాం. You are afraid of anything. నీవు ఎన్నో విషయాలకు భయపడిపోతూ ఉన్నావు. How dare you are telling yourself as a Christian. మరి అలాంటప్పుడు నేను క్రైస్తవుడను అని ధైర్యంగా ఎలా చెప్పుకోగలుగుతున్నావు? Jesus died for you. యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయారు. His disciples died for Jesus. యేసుక్రీస్తు శిష్యులు సైతము ఆయన కొరకు చనిపోయారు. Look at Stephen. స్టెఫెనును చూసినట్టయితే He died for Jesus. అతడు యేసు కొరకు చనిపోయాడు. He was stoned to death for Jesus. అతడు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. At that time he saw heavens open. అతను చనిపోతున్నటువంటి సమయంలో ఆకాశములు తెరవబడుట చూస్తూ ఉన్నాడు. His face was shining brightly. అతని ముఖము ప్రకాశవంతమై దేవదూత ముఖం వల్లే అది వెలిగిపోతూ ఉంది. He looked at Jesus who was standing by the right hand of God. తండ్రి కుడి పార్శ్వమున నిలుచుని ఉన్నటువంటి యేసుక్రీస్తును అతను చూశాడు. John 17th chapter and 8th verse. యోహాను సువార్త 17వ అధ్యాయము 8వ వచనము. నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. Those of you who are baptized, you must know that Jesus is praying for you. బాప్తిస్మం పొందిన వారు మరి యేసుక్రీస్తు మీ కొరకు ప్రార్థిస్తున్నారన్న విషయం గ్రహించాలి. How careful you must be. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు. You must know Jesus is praying for you. యేసుక్రీస్తు మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారని మీరు గ్రహించండి. You get the strength from Jesus. మీరు యేసు నుండి శక్తి పొందండి. The Holy Spirit, when he comes upon you, he gives you strength పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి కలుగుతుంది. to face any danger. ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కోవడానికైనా శక్తి ఉంటుంది. Because you love Jesus. ఎందుకనగా మీరు యేసును ప్రేమిస్తున్నారు. You love lavishly Jesus. మీరు యేసును అమితంగా ప్రేమించండి. Then you will get the spirit of the strength of the Holy Spirit. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలుగుతారు. Nothing can change you. మరి ఏది కూడా మిమ్మల్ని మార్చలేదు. And you will stand before the judgment of God boldly. అప్పుడు యేసు యొక్క సింహాసనం ముందర ధైర్యంగా నిలవబడగలిగే వారుగా మీరు ఉంటారు. First God will give you boldness. మొట్టమొదటిగా దేవుడు మీకు ధైర్యంనిస్తారు. All the disciples, they got boldness. శిష్యులందరూ కూడా ధైర్యంతో నింపబడ్డారు. Before crucifixion they were running away like cats. మరి సిలువ వేయబడక మునుపు వారు కేవలము పిల్లుల వలె పారిపోయారు. But after they received the strength, after they received the power, after they received the Holy Spirit, they became like lions. కానీ పరిశుద్ధాత్మ శక్తిని ఆ అనుభవాన్ని పొందిన తర్వాత వారు సింహాల వలె తయారయ్యారు. They could face the leaders of Jewish community. వారు యూదా నాయకులు మత పెద్దలను అందరినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. John 17. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. I am not of this world. నేను ఈ లోక సంబంధిని కాదు అని చెప్తున్నారు. I likewise my disciples are also not of this world. అదే రీతిగా నేను ప్రార్థిస్తున్నటువంటి ఈ శిష్యులు కూడా లోక సంబంధులు కారు. 18th verse. 18వ వచనము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. How he was praying to his father.
ఆయన తండ్రికి ఎలాగూ ప్రార్థిస్తున్నారో You చూడండి. have sent me into this world. నీవు నన్ను లోకమునకు పంపావు, Likewise, I am sending them into this world. అదే రీతిగా నేను కూడా వీరిని ఈ లోకమునకు సేవ చేయడానికి పంపిస్తున్నాను That is the అంటున్నాడు. nature of a disciple. అది శిష్యుడికి ఉండవలసిన లక్షణము. As Jesus was sent by his Father, and Jesus is sending us into this world. యేసుక్రీస్తు తండ్రి ద్వారా పంపబడి ఈ లోకమునకు వచ్చిన రీతిగా And Jesus also is sending us into this world. యేసుక్రీస్తు కూడా మనల్ని ఈ లోకంలోనికి అదే రీతిగా పంపారు. And Jesus said, go into all the world and preach the gospel. యేసుక్రీస్తు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడు All అంటున్నారు. power is given unto me. సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. All power is given unto Jesus. యేసుక్రీస్తుకు సర్వాధికారం ఇవ్వబడింది. That power is given to you by the Holy Spirit. పరిశుద్ధాత్ముని ద్వారా మరి అలాంటి సర్వాధికారం నీకు ఇవ్వబడుతుంది. Again, John 17 chapter 17వ అధ్యాయము and verse 22. 22వ వచనం. మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. How to get the glory of Jesus? యేసు మహిమను పొందుకొనుట The Father gave the glory to His Son, Jesus. తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తుకు తన మహిమనిచ్చారు. And now Jesus wants to give His glories to us. మరి ఈ సమయంలో యేసుక్రీస్తు ఆ మహిమను మనకివ్వాలనుకుంటున్నాడు. Only when you follow Him really అది కేవలం నువ్వు యేసును వెంబడించినప్పుడు మాత్రమే and జరుగుతుంది. become His disciples, ఈ శిష్యుల వలె నువ్వు అవుతేనే మహిమను then పొందుకోగలుగుతావు. He will give His glory to you. అప్పుడు ఆయన తన మహిమను నీకు ఇస్తాడు. By not following Jesus, you are missing the glory of Jesus. యేసును వెంబడించకపోవుటను బట్టి నువ్వు పొందుకొనవలసిన మహిమను He కోల్పోతున్నావు. wants to give His glory to you. కానీ ఆయన నీకు తన మహిమను ఇవ్వాలనుకుంటున్నాడు. Verse 26. 26వ వచనము. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని. Why He declared the name of God to them? ఎందుకో ఆయన తండ్రి నామమును తెలియజేశారు. So that the love of Father, how the love of Father is there in the Son, how we are both are one, and I want these people also be one with us. తండ్రి ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తులో ఏ రీతిగా ఉన్నదో వారిద్దరు ఏ రీతిగా ఏకమై ఉన్నారో అలాంటి ప్రేమనే వీరు అందరూ కూడా కలిగి If you really love Jesus, నీవు నిజంగా యేసును ప్రేమిస్తే you will be given the glory of Jesus. నీవు యేసు మహిమను పొందుకోవుతావు. And Shadrach, Meshach and Abednego, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు they got the glory of God. వారు దేవుని మహిమను పొందుకున్నారు. The Spirit of God was in them. దేవుని ఆత్మ వారిలో ఉన్నాడు. The church is the bride. మరి సంఘము అనగా వధువు. We are all called bride of Jesus. సంఘముగా మనమందరము కూడా వధువు అని పిలువబడతాము. యేసుక్రీస్తుకు వధువుగా ఉన్నాము. Now we must say as bride, come Lord Jesus. కనుక ఈ సమయంలో ఒక వధువుగా మనందరము కలిసి యేసుక్రీస్తు రమ్ము అని చెప్పగలగాలి. Only when you are ready to be persecuted, నీవు హింసింపబడుటకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే then you can say yourself, I am the bride of the Lord Jesus. అలా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎంతో ధైర్యంగా నేను యేసుక్రీస్తు వధువును అని చెప్పగలుగుతావు. God loved us and gave His only begotten Son ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపించారు. to die on the cross for our sins, మన పాపముల విషయమై సిలువపైన మరణించుటకు ఆయనను పంపించారు. so that we may be saved అందును from బట్టి fire. మనము రక్షింపబడి నరకాగ్ని నుండి తప్పింపబడతామని. As disciples we must give our lives, we must give ready to give our lives. కనుక శిష్యులుగా మనము కూడా మన జీవితాలను సమర్పించడానికి సిద్ధంగా ఉండాలి. Now God is giving you chance. ఈ సమయంలో దేవుడు మీకు అవకాశం These ఇస్తున్నాడు. are the last moments of this age. ఎందుకనగా ఈ యుగంలో ఆఖరి సమయాల్లో మనం ఉన్నాము. The real church only will be in heaven. మరి నిజమైన సంఘమే అది పరలోకంలో ఉంటుంది. Not duplicate church. అంతేగాని డ్యూప్లికేట్ చర్చ్లు ఏవి ఉండవు. Not nominal church. లేదా నామకార్థ సంఘాలు ఏమీ ఉండవు. Jesus died for you. యేసుక్రీస్తు నీ కొరకు You చనిపోయాడు. must die for Jesus. నీవు కూడా యేసు కొరకు You are చనిపోవాలి. not afraid of persecution or for death. మరణానికి లేదా హింస ఇబ్బందికి నువ్వు భయపడకూడదు. Revelation 19th chapter ప్రకటన 19వ అధ్యాయము verse 7.
7వ వచనము. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. This is time for us to rejoice. He is the King of kings. ఆయన రాజుల రాజయ్యున్నాడు. He is the Lord of lords. ఆయన ప్రభువుల ప్రభువయ్యున్నాడు. All power is given unto him. సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. And so we must rejoice. కనుక మనం సంతోషించాలి. Don't be afraid of persecution. కనుక హింసకు, ఇబ్బందికి భయపడవద్దు. Blessed are the pure in heart. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పబడింది. Keep your heart clean. కనుక నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకో. And verse 20 of 5th chapter of Matthew. మత్తయి సువార్త 5:20. And if your righteousness does not exceed the righteousness of Pharisees. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. You cannot enter into the kingdom of God if your righteousness does not exceed the righteousness of Pharisees. ఒక పరిసయ్యుని నీతి కంటే లేదా శాస్త్రుల నీతి కంటే నీ నీతి అధికం కాకపోతే మాత్రం నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపవు. His blood is divine, pure blood. ఆయన రక్తము విలువైనటువంటి అమూల్యమైన పవిత్రమైన రక్తము. With his blood we can face the devil. ఆయన రక్తము ద్వారా మనం సాతాన్ను ఎదుర్కొనగలము. Remember the blood of Jesus. యేసు రక్తమును జ్ఞాపకం చేసుకో. Even at the time of temptation. నీవు శోధింపబడుతున్న సమయంలో remember cross. యేసు సిలువను జ్ఞాపకం చేసుకో. Remember his blood. ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకో. Remember the name of Jesus. యేసు నామమును జ్ఞాపకం చేసుకో. The 5th chapter of Matthew and verse 48. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. As your Father in heaven is perfect, be perfect. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడుగా ఉన్న రీతిగా మీరు పరిపూర్ణులుగా ఉండాలి. Let us be perfect as our heavenly Father is perfect. కనుక మనము మన తండ్రి అయిన దేవుని వలె పరిపూర్ణులుగా మారుదాము. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, touch these dear people. ఈ నీ ప్రియులను మీరు ముట్టండి. Help them to repent. పశ్చాత్తాపడడానికి వారికి సహాయం చేయండి. Help them to confess their sins. వారి పాపములు ఒప్పుకొనుటకు సహాయం చేయండి. Take away lightheartedness from them. వారిలో నుంచి తేలిక హృదయ స్వభావాన్ని తీసివేయండి. Touch them, Lord. వారిని ముట్టండి ప్రభువా. Help them, Lord. వారికి సహాయం చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. And now may the grace of God and the love of Jesus, fellowship of the Holy Spirit may rest upon you. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.